నమస్తే అండి. కాశీలో ఆంధ్రాశ్రమం తెలుగువారందరికీ పరిచయమే. కానీ ఉజ్జయినిలో ఆంధ్రాశ్రమం ఉన్నదని మొన్న మేము ఉజ్జయిని వెళ్లే ముందు రోజే తెలిసింది. ఉజ్జయినిలో ఉన్న ఆంధ్ర ఆశ్రమ వివరాలు, అక్కడి వసతులు, మహాకాళేశ్వర్ టెంపుల్కి ఎంత దూరంలో ఉంది మొదలైన వివరాలు తెలియజేస్తాను. పూర్తి వీడియో చూసి అక్కడికి వెళ్ళడం గురించి ప్లాన్ చేసుకుంటే బెటర్. ఆంధ్ర ఆశ్రమ మొబైల్ నెంబర్స్ కూడా చెప్తాను. మీరు డైరెక్ట్గా మాట్లాడుకొని వెళ్ళవచ్చు. మొదటిసారి ఈ ఛానల్ని చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఉందనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. ఇహ విషయానికి వస్తే, ఆంధ్ర ఆశ్రమంలో ఉజ్జయినికి ఆన్లైన్ బుకింగ్ అవకాశము ఈరోజు వరకు లేదండి. డైరెక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే వారు మనం ఎంతమంది వచ్చేది చెప్తే దాన్ని బట్టి రూమ్ అవైలబిలిటీ చెప్తారు. ఇక్కడ రూమ్కి ఇంత రెంట్ అని లేదు. పర్ పర్సన్ 500, 300 అలా నెంబర్ ఆఫ్ పర్సన్స్ని బట్టి లెక్క ఉంది. ఏసీ అయితే మాకు ఎక్స్ట్రా 500 పర్ డే అని చెప్పారు. ఫుల్ డే అయినా హాఫ్ డే అయినా పర్ డే లెక్క పే చేయాల్సి ఉంటుంది. మనం చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్ళాలంటే ట్రావెల్స్ని కూడా వాళ్ళే అరేంజ్ చేస్తారు. డిస్టెన్స్ని బట్టి రేట్ తీసుకుంటారు. ఈ ఆశ్రమం ఉజ్జయిన్ రైల్వే స్టేషన్ మెయిన్ గేట్కి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంది. ఇక్కడ నుంచి మెయిన్ టెంపుల్ దగ్గరలోనే ఉంటుంది. సర్వీస్ ఆటోస్ బాగానే ఉన్నాయి. మెయిన్ టెంపుల్ దగ్గరే ఒక హరసిద్ధిమాత శక్తిపీఠం, మహాకాళేశ్వర్ కారిడార్ కూడా ఉంటాయి. ఆంధ్ర ఆశ్రమంలో ఏసీ, నాన్ ఏసీ రూమ్స్ ఉన్నాయి. హాట్ వాటర్స్ అన్ని రూమ్స్లోకి గీజర్లు లేవు. ఫ్లోర్కి ఒక గీజర్ ఉంటుంది. బయట నుంచి హాట్ వాటర్ తెచ్చుకోవాలి. కొన్ని రూమ్స్కి గీజర్ లోపలే ఉంటుంది. ముందు రూమ్స్ చూసుకొని తీసుకోవడం బెటర్. ఆశ్రమంలో మధ్యాహ్నం భోజనం, నైట్ టిఫిన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఉన్నాయి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో పర్ ప్లేట్ 50 తీసుకుంటారు. ఇడ్లీ, దోశ అవైలబుల్గా ఉంటాయి. మేము ఆంధ్రాశ్రమంలో దిగి ట్రావెల్ బుక్ చేసుకుని ఓంకారేశ్వర్ వెళ్ళి వచ్చాము. మేము ఒక పూట భోజనమే చేసామండి. మన ఆంధ్ర భోజనమే ఉంది. పప్పు, కూర, పచ్చడి, సాంబార్, మజ్జిగతో ఫుడ్ టేస్ట్ బాగానే ఉంది. ఆ రోజు మేము తిన్నప్పుడు మాత్రమే. కానీ రూమ్స్ మెయింటెనెన్స్ మటుకు అంత బాగాలేదనే చెప్పాలి. అక్కడికి వెళ్ళేవాళ్ళు ఎవరైనా ఎవరి బెడ్షీట్ వాళ్ళు తీసుకుని వెళ్ళటం మంచిది. క్లీన్లీనెస్ కొంచెం తక్కువగానే ఉంది. మన తెలుగు వాళ్ళది కదా అని మేము వెళ్ళామండి. ఇన్ని వివరాలు మాకు అక్కడికి వెళ్ళే ముందు అయితే తెలియవు. ఏదో ఫోన్ నెంబర్ ఎవరో ఇస్తే దాన్ని పట్టుకొని వెళ్ళామన్నమాట. ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతునే ఉద్దేశంతోనే చేస్తున్నాను. ఆంధ్రాశ్రమం మొబైల్ నెంబర్స్ 9889984688. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, 9889984688. ఇదొక నెంబరు. ఇంకొక నెంబరు 7748934599. రెండోసారి రిపీట్ చేస్తున్నాను, 7748934599. ఈ రెండు నెంబర్సు ఆ ఆంధ్రాశ్రమం వాళ్ళకి సంబంధించినవండి. అయితే మొదటి నెంబరే ఎక్కువ లిఫ్ట్ చేస్తారు. ఒకసారి చేసినప్పుడు, రెండుసార్లు చేసినప్పుడు లిఫ్ట్ చేయకపోయినా మూడోసారి ఖచ్చితంగా లిఫ్ట్ చేస్తారు. ట్రై చేయండి. అక్కడ మెయింటెనెన్స్ అయితే ఇంప్రూవ్ చేస్తే అక్కడికి వెళ్ళే వారికి మరింత ఉపయోగంగా ఉంటుందని అనుకుంటున్నాను. ఈ వీడియో ఆంధ్రాశ్రమం మేనేజ్మెంట్కి రీచ్ అయ్యే వరకు షేర్ అవ్వాలండి. మేము రిటర్న్ ట్రైన్లో ఉన్నప్పుడు అక్కడ వేరే హోటల్లో కూడా రూమ్ ఫెసిలిటీ బాగుందని, టెంపుల్కి నియర్ బై అని చెప్పారండి. వీరు తెలుగు వాళ్ళు అయితే కాదు. ఈ హోటల్ నెంబర్ కూడా ఇస్తున్నాను. నాన్ ఏసీ రూమ్ 900 అని, ఏసీ రూమ్ 1300 అని చెప్పారు. పూర్తి వివరాలు అయితే నాకు తెలియదు. అతని పేరు యోగేష్ అని చెప్పారు. సెల్ నెంబర్ 9826303677. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, 9826303677. ఇది నాకు దీని వివరాలు అయితే తెలియదు. మీరు ఎవరైనా ట్రై చేసి చూడండి. నాకు తెలిసిన వివరాలు ఇచ్చాను. అక్కడి మెయిన్ టెంపుల్కి దగ్గరలోనే ఉందిట. అయితే నేను ఇప్పుడు అక్కడ మేము చూసిన మెయిన్ టెంపుల్స్, తర్వాత సైట్ సీయింగ్ ప్లేసెస్, వాటి వివరాలన్నీ నేను త్వరలో వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో మీద మీ అభిప్రాయాలను తప్పకుండా కామెంట్ చేయండి. అక్కడి ఆంధ్రాశ్రమం కానీ లేదా వేరే హోటల్స్లో మీకు ఎవరికైనా ఎక్స్పీరియన్సెస్ ఉంటే కామెంట్స్లో తెలియచేయండి. మరింత మంది భక్తులకు ఉపయోగంగా ఉంటుంది. నేను చెప్పిన వివరాలన్నీ మేము వెళ్ళినప్పటివి, అంటే మార్చ్ 1st వీక్ 2024లో అని గమనించగలరు. మరో వీడియోలో కలుద్దాం. స్వస్తి.